భారతదేశానికి సంబంధించిన కొంతమంది మహిళలు ఈ పాకిస్తాన్ వాళ్ళు చేస్తున్న హనీ ట్రాప్లో బలైపోతున్నారా? ఎస్ అనే చెప్తున్నారు నిఘా వర్గాలు. ఎందుకంటే రీసెంట్గా హర్యానాకు సంబంధించిన జ్యోతి మల్హోత్రా అనే ఒక చిన్న యూట్యూబర్ 3,50,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్న ఆ యూట్యూబర్ పాకిస్తాన్ టూర్కి వెళ్ళిన తర్వాత అక్కడ గూఢాచారానికి పాల్పడిందని, భారతదేశం యొక్క సీక్రెట్స్ అన్ని కూడా చెప్పేసిందని, పహల్గామ్ అటాక్లో తన హస్తం ఉందని ఈ వార్తలన్నీ కూడా మనం వింటున్నాం. అవి రైటా రాంగా అనేది అయితే మనం పూర్తిగా చెప్పలేం. కాకపోతే పాకిస్తాన్కి సంబంధించిన డనిష్ హై కమిషన్ ఎంబసీ ఆఫీసర్ ఏజెంట్ అతనితో మాత్రం ఈమె రిలేషన్లో ఉన్నది అన్నది మాత్రం వాస్తవం. స్నాప్చాట్లో ఎందుకు చాట్ చేయాలి, ఇన్స్టాగ్రామ్లో ఎందుకు చాట్ చేయాలి, వాట్సాప్లో ఎందుకు చాట్ చేయాలి, అన్నిటికన్నా ముఖ్యం అసలు వాళ్ళ పేర్లు మార్చి నెంబర్లు వాళ్ళ నేమ్స్ మార్చి వాళ్ళ నెంబర్స్ ఎందుకు పెట్టుకోవాలి? ఇవన్నీ చూస్తుంటే మరి ఖచ్చితంగా డౌట్స్ రేజ్ అవుతాయి. అండ్ ఇంకొకటి, పదే పదే పాకిస్తాన్కి వెళ్ళి ఆమె ఎక్కువగా అక్కడ షూట్ చేసింది. ఒక పక్క ఐఎస్ఐతో కూడా ఆమె సంప్రదింపులు జరిపిందంటూ కూడా, అక్కడ వాళ్ళకి సంబంధించిన ఒక మీటింగ్లో అటెండ్ అయిందని కూడా, వాళ్ళకి సంబంధించిన ఒక పార్టీలో కూడా ఆమె పాల్గొన్నందుకు కూడా ఈ విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి. రీసెంట్గా ఆమె గురించి వచ్చిన వార్త ఏంటంటే ఇవేమీ కూడా ఆమె అంగీకరించలేదు అని చెప్పేసి ఒక వార్త వెలుగులోకి రావడం జరిగింది. అలాగే గూఢాచార్యానికి ఈ పాకిస్తాన్కి సంబంధించిన ఐఎస్ఐ సంస్థకి ఈమెకి సంబంధం లేదంటూ కూడా చెప్తున్నారు. పోలీసుల వరకు కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత చెప్తున్న వార్తలు ఇవి. అయితే ఎన్ఐఏ ఇంకా విచారణ మొదలు పెట్టాలి, ఇంకా ఐబీ ఇంకా విచారణ మొదలు పెట్టాలి. అప్పుడు కదా నిజాలు బయటకు వస్తాయి. అప్పుడు ఇప్పుడు ఈ శశాంక్ ఎవరైతే ఉన్నారో అతను చెప్పారని చెప్పేసి ఆమె నిర్దోషి అని మనం చెప్పలేం. ఆమె ఖచ్చితంగా దోషే. పాకిస్తానీ హై కమిషన్తో ఆమె సంప్రదింపులు జరిపింది కాబట్టి ఆమె ఖచ్చితంగా దోషి అనే చెప్పాలి. ఎందుకు దోషి అని చెప్పాలంటే మనం ఒక 15 ఏళ్ళ వెనక్కి వెళ్ళి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. మాధురి గుప్తా 52 ఏళ్ళు మన భారతదేశానికి సంబంధించిన ఎంబసీ ఏజెంట్, పాకిస్తాన్లో వర్క్ చేస్తున్నారు. ఈ మాధురి గుప్తా ఒక 30 ఏళ్ళ యువకుడితో ప్రేమాయణం నడిపింది. మన భారతదేశానికి సంబంధించిన సీక్రెట్స్ అన్ని కూడా వాళ్ళకి చెప్పేసింది. అయితే ముంబైలో ఎప్పుడైతే అటాక్ జరిగిందో దాని తర్వాత మన భద్రతా బలగాలు, మన నిఘా వర్గాలు ఇంకా కొంచెం ఎక్కువ స్థాయిని పెంచాయి. అయితే అసలు పూర్తి సమాచారం వీళ్ళకి ఎలా వెళ్తుంది, మన భారతదేశానికి సంబంధించిన ఈ మిషన్స్ కానీ ఆపరేషన్స్ డీటెయిల్స్ వాళ్ళకి ఎలా వెళ్ళిపోతున్నాయి, వీటి గురించి తెలుసుకునేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. అయితే మన వాళ్ళపైనే వాళ్ళకి అనుమానం ఉంది. హై కమిషన్లో ఎవరైతే ఉన్నారో 11 మంది వాళ్ళపైన అనుమానం ఉంది. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఒక తప్పుడు సమాచారం వాళ్ళకి అందించి పాకిస్తాన్ పైన ఈ విధంగా జరగబోతుందని ఒక తప్పుడు సమాచారం అందిస్తే మాధురి గుప్తాపై అనుమానం ఉంది. అప్పటికే ఆమె ఏం చేస్తుందంటే పాకిస్తాన్కి చెప్పేసింది. అప్పుడు మన వాళ్ళు ఓకే చేసుకున్నారు. ఎస్, ఈమె మన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వాళ్ళకి చేరవేస్తుందని. అలాగే ఈమె ఇస్లామిక్ని కూడా తీసుకున్నారంట. ముఖ్యంగా ఈ ఎవరైతే ఉగ్రవాది ఉన్నాడో అతను రాసిన పుస్తకాన్ని, అజహర్ రాసిన పుస్తకాన్ని కూడా ఆమె చదివి దాన్నే ఫాలో అయిందట. అయితే తర్వాత ఆమె ఢిల్లీకి తీసుకొచ్చారు, అరెస్ట్ చేస్తారు, ఇవన్నీ కూడా జరిగాయి. సో అంటే హనీ ట్రాప్కి గురయ్యి డబ్బుల కోసం, వాళ్ళ ప్రేమ కోసం దేశానికి సంబంధించిన సీక్రెట్స్ అన్ని కూడా చెప్పేస్తున్నారు. ఇప్పుడు జ్యోతి మల్హోత్రా విషయం కూడా అదే కదా. ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో జరగలేదో మనం చెప్పట్లా. కానీ కొన్ని పాయింట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈమె ద్రోహి అని చెప్పొచ్చు. ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళ నెంబర్స్ నీ దగ్గర ఉన్నప్పుడు షకీర్ అనే పేరు ఉంది, ఆ పేరుని మార్చి జాట్ రాంధావాగా ఎందుకు పెట్టుకోవాలి? అలాగే ఈ పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత ఎవరైతే పాకిస్తాన్కి సంబంధించి హై కమిషన్ పర్సన్ ఉన్నారో డనిష్, 2 డేస్ తర్వాత కేక్ తీసుకెళ్ళి కట్ చేసుకునే ప్రయత్నం ఎందుకు చేయాలి? పాకిస్తాన్లో డనిష్తో కలిసి ఈమె వీడియో ఎందుకు తీసుకుంది? మరి ఇవన్నీ వింటుంటే ఆమె దేశ ద్రోహానికి పాల్పడిందని అర్థం కావట్లేదా? ఇప్పుడు ఆమె చెప్పొచ్చు నాకు ఏ సంబంధం లేదు, నాకేమీ తెలియదని చెప్పొచ్చు. ఎవరైనా అదే చెప్తారు. ఎవరైనా అడిగితే నువ్వు తప్పు చేసావంటే చేయలేదని చెప్తారు. వాళ్ళని సరైన క్రమంలో ఇన్వెస్టిగేషన్ చేస్తే అప్పుడు నిజాలు బయటకు వస్తాయి. ఇప్పుడు నేను దీని గురించి ఒక 15 ఏళ్ల క్రితం జరిగిపోయిన స్టోరీ అందుకే చెప్తున్నా. ఆమె చేసిన ఆ దేశద్రోహం ఎలా బయటపడిందని. ఇప్పుడు ఈమె నిర్దోషి అని అందరూ ఇప్పుడు చెప్పేస్తున్నారు. ఆమె దోషి. ఇంకా వస్తాయి, అన్నీ బయటకు వస్తాయి కొన్ని రోజులు ఆగితే. అయితే ఈ మాధురి గుప్తా ఏం చేసింది, ఆ 30 ఏళ్ల యువకుడు ఎవడు, వాళ్ళ ట్రాప్లో ఈమె ఎలా పడింది, తర్వాత ఇస్లాం తీసుకున్న వాళ్ళని పెళ్లి చేసుకున్న ప్రయత్నం చేసిందా? ఇంకో విషయం, మాధురి గుప్తాకి 52 ఏళ్ళు, ఆ యువకుడికి 30 ఏళ్ళే. అయినా కానీ ప్రేమాయణం నడిపించింది. సో ఒకసారి పూర్తిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జ్యోతి మల్హోత్రా లాగానే మాధురి గుప్తా మామూలు వ్యక్తి కాదు.
ఆమె భారత రాయబారి. అలాంటిదే ఆమె పాక్ ఏజెంట్లుగా మారి దేశద్రోహానికి పాల్పడ్డారు. విదేశాంగ శాఖలో పనిచేస్తూ పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ హనీ ట్రాప్లో చిక్కుకున్నారు. అలా దేశ రహస్య సమాచారం చేరవేశారు. ఆ తర్వాత అరెస్ట్ అయ్యారు. ఒక ఉన్నత స్థానంలో ఉన్న మాధురి ఇలా చేయడం గూఢచారి వ్యవస్థలో చాలా సంచలనం సృష్టించింది. ఆమె రహస్యం బయటపడింది. 26/11 ముంబై ఉగ్రదాడుల అనంతరం దేశ భద్రత విషయంలో కేంద్రం మరింత నిఘా పెంచింది. భద్రత విషయంలో మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలనుకున్నారు. అందులో భాగంగా ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్లో ఉన్న గ్రేడ్ బి అధికారి ఒకరు గూఢాచార్యం చేస్తున్నట్లు బయటకు సమాచారం వచ్చింది. దీంతో నాటి ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ రాజీవ్ మాథుర్ అప్రమత్తమయ్యారు. నాటి సమాచారం ప్రకారం హైకమిషన్లో ప్రెస్ అండ్ ఇన్ఫర్మేషన్ విభాగం 2వ కార్యదర్శిగా పనిచేస్తున్న మాధురి గుప్తా పాకిస్తాన్కు సున్నితమైన సమాచారాన్ని చేరవేసినట్టు గుర్తించారు. ఆమె ఉర్దూలో పాండిత్యం, సుఫీ కవిత్వం మీద ఆసక్తి కలిగి ఉండటమే ఆమె దారి తప్పడానికి కారణమైంది. కానీ అధికారిక రహస్యాలను లీక్ చేస్తూ దేశ భద్రతకు ముప్పు తలపెట్టాలని గ్రహించలేకపోయింది. ఈ క్రమంలోనే గుప్తాను అనుమానించిన ఐపీ చీఫ్ రాజీవ్ మాథుర్, రా చీఫ్ కేసీ వర్మ, హోం సెక్రటరీ జీకే పిల్లై సమాచారం అందించారు. అనుకున్నట్లుగానే గుప్తాపై 2 వారాల పాటు నిఘా పెట్టారు. ఆ సమయంలో ఆమెకి ఉద్దేశపూర్వకంగానే ఒక తప్పుడు సమాచారం అందించారు. అనుకున్నట్లుగానే ఆ సమాచారం పాకిస్తాన్కి చేరింది. దీంతో వారి అనుమానం నిజమైంది. తర్వాత ఆమెను భూటాన్లో జరిగిన సార్క్ సమ్మిట్కు మీడియా సహకారం అందించాలనే నెపంతో ఢిల్లీకి పిలిపించారు. అలా వచ్చిన మాధురి గుప్తాను ఏప్రిల్ 21న 2010న ఢిల్లీకి వచ్చిన మాధురిని విదేశాంగ అధికారులు ఢిల్లీ పోలీసులకి అప్పగించారు. అలా అధికార రహస్యాలు చట్టం కింద 2010 ఏప్రిల్ 22న మాధురి గుప్తాను అరెస్ట్ చేశారు. ఆమెపై భారత గూఢచారి అధికారుల సమాచారం లీక్ చేయడం, హైకమిషన్ సిబ్బంది బయోడేటాలు బహిర్గతం చేశారనే ఆరోపణలతో కేసు నమోదైంది. ఈ సందర్భంగా మాధురిని విచారించిన భద్రతా అధికారులకి సంచలన విషయాలు తెలిసాయి. జిమ్షేద్ అలియాస్ జిమ్ అనే 30 ఏళ్ల యువకుడితో ఆమెకి పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ వలపుల విసిరింది. అప్పటికి మాధురి వయసు 52 ఏళ్ళు. కానీ ఆమె కంటే వయసులో సగం చిన్నవాడైన జిన్ మాధురిని ప్రేమగా మోసగించి రహస్యాలను సేకరించాడు. ఈ మొత్తం వ్యవహారం అప్పటి పాకిస్తాన్ మంత్రి రెహమాన్ మాలిక్కి సన్నిహితుడు, ఉన్నతాధికారి అయిన ముదస్సర్ రాజా రాణా నడిపించినట్టు లీక్ అయింది. మాధురిని మొదట ఒక మహిళా జర్నలిస్ట్ ద్వారా సంప్రదించి మౌలానా మసూద్ అజహర్ రచించిన ఒక పుస్తకాన్ని కూడా ఇచ్చి ఆమెకి నమ్మకం కలిగించారు. ఇస్లామాబాద్లో నివాసంలో కంప్యూటర్, బ్లాక్బెర్రీ ఫోన్ ద్వారా ఆ వ్యక్తులతో గుప్తా తరచూ సంప్రదింపులు సాగించినట్టు ఆ తర్వాత పూర్తి ఆధారాలు సేకరించారు. పాక్ ఏజెంట్ల ఆమె రూపొందించిన lastro@gmail.com, aro@gmail.com అనే ఈమెయిల్ ఐడీలతో ఆమె సుమారు 73 మెయిల్స్ పంపినట్టు ఛార్జ్షీట్లో ఉంది. ఇక్కడ మరొక విషయం ఏంటంటే మాధురి ఇస్లాం స్వీకరించి జంషేద్ని వివాహం చేసుకోవాలనుకుందని, ఆ తర్వాత ఇద్దరు ఇస్లామాబాద్ వెళ్లాలని అనుకున్నట్టు కూడా తేలింది. 2012లో మాధురి గుప్తాపై అధికారికంగా కేసు నమోదు చేశాయి దర్యాప్తు సంస్థలు. 21 నెలలు మాధురి తిహార్ జైలులో గడిపిన తర్వాత బెయిల్ వచ్చింది. 2018లో కోర్టు ఆమెను దోషిగా నిర్ధారించింది. అయితే చివరకు 2021 అక్టోబర్లో రాజస్థాన్లో భివాండిలో ఆమె చనిపోయారు. సో గైస్ చూసారు కదా. సో ఖచ్చితంగా జ్యోతి మల్హోత్రా కూడా ఇదే విధంగా హనీ ట్రాప్కి గురైంది అని అయితే మాత్రం నాకు పూర్తిగా అర్థమవుతుంది. మన ఇంటెలిజెన్స్ సమాచారం మొత్తం కూడా బయట పెట్టట్లేదు. త్వరలో ఖచ్చితంగా పెట్టి మేము దోషిగా ప్రకటించే రోజైతే మాత్రం ఖచ్చితంగా వస్తుంది. కొన్ని విషయాలు అయితే మాత్రం క్లారిటీగా తెలుస్తున్నాయి. అండ్ రీసెంట్గా వచ్చిన డైరీ కూడా ఆమెది కాదంటూ చెప్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ ఆమె అంగీకరించిందని ఒక వార్త కూడా వచ్చింది. తర్వాత